శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనకి చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, మాంసాహారం తిన్నాక టిఫిన్ తిన్నాక పూజ చేయొచ్చా? ఈ ధర్మ సందేహం ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు. కానీ ఈ వేళ అంటే ఇది వరకు అంటే బీపీలు, షుగర్లు, అల్సర్లు అవన్నీ చాలా మటుకు ఉండేవి కాదు, తక్కువగా ఉండేవి. వేళ బయట తిండికి అలవాటు పడిపోయాక బయట టిఫిన్లు అంటే మనం అలవాటు పడ్డాం, మనకు ఆ రుచికి అలవాటు పడ్డాం కాబట్టి వాడు ఆ రుచిగా చేస్తున్నాడు. వాడు తప్పులేదు, మన తప్పులేదు అనుకుంటే ఇంకెవరికి తప్పులేదు. కానీ మనం బయట తినడం మూలంగా చాలా కారాలు మసాలాలు పడక చాలా రకమైనటువంటి మనకు రోగాలు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ వేళ ఏమీ తినకుండా మహా అయితే పొద్దున్న 5 గంటలకు లేచిన వాడు 7 దాకా ఉండలేడు. అదే 7 తర్వాత ఇంక ఉండలేడు. 7:30కో 8కో కాఫీయో టీయో ఏదో టిఫినో ఏదో పడాలి. కాబట్టి టిఫిన్ తిని పూజ చేయొచ్చా అంటే, ఈ వేళ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడి దగ్గర కూర్చోడానికి శక్తి కావాలి. భక్తి శక్తి రెండు ఉండాలి. భక్తి ఉండి శక్తి లేకపోయినా, శక్తి ఉండి భక్తి లేకపోయినా బాధే. కాబట్టి శక్తి ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి శక్తి లేకపోయినా బాధ. కాబట్టి పూజకి భక్తి కావాలి, తగినంత శక్తి కావాలి. భక్తి మన దగ్గర ఉంది, కానీ శక్తి కావాలి అంటే అందరూ కూడా నేను పొద్దున్న నుంచి కాఫీ తాగకుండా వ్రతం చేశానండి, నేను అసలు మంచినీళ్ళు తాగకుండా నేను మొత్తం అంతా కూడా ఈవేళ ఉపవాసం అండి. ఎందుకు? ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తాగుతావా, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తాగుతావా, ఆ ధ్యాస నీకు తప్పకుండా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కాబట్టి మనం ఉదయాన్నే లేచి నిత్య దీపారాధన చేసి ఒక్కసారి దండం పెట్టిన తర్వాత నువ్వు పాలు తాగు, బ్రెడ్ తిను, బిస్కెట్లు తిను, ఏదో ఒకటి ప్రాణం నిలబడాలి. అది తిన్నాకైనా చదువుకో, నువ్వు అది తిన్నాకైనా చదువుకో. పొద్దున్నే మాంసాహారం తినవు కదా, ఉల్లిపాయ వేసుకునేది మసాలా కూర వేసుకు పొద్దున్నే తినవు కదా, 2 ఇడ్లీలు పంచదార వేసుకు తిను. నీ పారాయణలన్నీ చేసుకో, నీ వ్రతం చేసుకో, నీ జపం చేసుకో, నీ పూజలన్నీ చేసుకో. అది చెయ్యడానికి నీ దగ్గర శక్తి కావాలి. భక్తి అయితే నిండుగా ఉంది. కాబట్టి ఆ యొక్క శక్తి నిలబడడం కోసం, భక్తి నిలబడడం కోసం మనకు ఆహారం తప్పకుండా స్వల్పంగా తీసుకున్నా పర్వాలేదు. సత్యనారాయణ వ్రతం చేసుకునేవాళ్ళు పంతులు గారు 11 గంటలకు వస్తాడు, మనం 5 గంటల దగ్గర నుంచి అన్నీ చేసుకోవాలి. మరి మధ్యలో ఎలాగా అనుకుంటే ఒక పళ్ళ రసం కానీ, అదే అరటిపండు, రకరకాల పళ్ళ ముక్కలు కానీ, పాలు కానీ ఏమైనా 2 సార్లు తాగు. ఇంకా అంతకే నిలబడలేకపోతే 2 బిస్కెట్లు, బ్రెడ్లు అని ఇప్పుడు 3 రకాల పదార్థాలు వచ్చాయి. వాటిని స్వీకరించి నువ్వు పీటల మీద కూర్చుని కథ వినడానికో పూజ చేయడానికో నీ దగ్గర శక్తి ఉండాలి కదా. కాబట్టి అలా తిని చేసినా కూడా ఎటువంటి దోషము లేదు. అలాగే మాంసాహారం తిన్నాక పూజ చెయ్యొచ్చా అంటే, నువ్వు మధ్యాహ్నం 1 గంటకో 2 గంటలకో చెయ్యవు కదా పూజ. ఎన్ని గంటలకు చేస్తావు? మహా అయితే 6 గంటలకు చేస్తావు. లేదు కొంచెం లేట్గా చేస్తే 7 గంటలకు చేస్తావు. ఇంకా లేట్ అయిపోయిందంటే 9 గంటలకు చేస్తావు. చేసిన తర్వాత నువ్వు ఇంక ఆ 9 గంటల లోపల నువ్వు తినేవు కదా, తినేస్తాను అంటే ఇంకా ఆ రోజుకు మానేయడమే. కాబట్టి మాంసాహారం అనేది తిన్న తర్వాత పూజ చేయకూడదు. ఎందుకంటే మనం పూజ అయిపోయాకే కదా. పొద్దున్న 9 గంటలకు టిఫిన్ తిన్నా కూడా టిఫిన్లో ఎవరు తినరు చాలా మటుక్కి. మధ్యాహ్నం భోజనంలోనే తింటావు. మధ్యాహ్నం భోజనంలో నువ్వు మాంసాహారం స్వీకరించినట్లయితే ఆ రోజు ఇంకా సాయంత్రానికి ఏ పూజ ఏమి చేయక దండం పెట్టంతే. మర్నాడు పొద్దున్న తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ చేసుకో, అప్పుడు నీకు పూజ పనిచేస్తుంది. కాబట్టి ఆ రోజు తిన్నప్పుడు ఇంక సాయంత్రం గుడికి వెళ్ళడం కానీ ఇంకేమీ చెయ్యొద్దు. ఆ రోజుకి వెళ్ళకపోవడమే మంచిది. కాబట్టి ఇంకా ఆ రోజుకు ఉండిపోయి మర్నాడు పొద్దున స్నానం చేసిన తర్వాత వెళ్ళు అని చెప్పి మనకు శాస్త్రాలు ఎంతోమంది చెప్తూ ఉన్నారు. కాబట్టి మాంసాహారం తిన్నవారు ఆ రోజుకి ఇంక గుడికి వెళ్ళకండి. సాయంత్రం ఇంట్లో ఎటువంటి పూజలు చేయకండి. ఆడవాళ్ళు అయితే కనుక తప్పదు దీపారాధన చెయ్యాలి అనుకుంటే తలస్నానం చేసిన తర్వాత అప్పుడు వచ్చి దీపారాధన చెయ్యండి. ఇంకే పూజలు శ్లోకాలు ఏమి చదవద్దు. మామూలుగా దీపం పెట్టి దండం పెట్టుకోండి. మర్నాడు పొద్దున మళ్ళీ యథావిధిగా దేవుడి మందిరంలో మీ పూజా కార్యక్రమాలు చేసుకోండి. కాబట్టి మనం పూజ చేసేటప్పుడు మన శక్తి నిలబడడం కోసం స్వల్పంగా ఆహారం తీసుకున్నా కూడా దోషం లేదు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు బాగా సందేహాలు ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మీ సందేహాలకి సమాధానాలు మన సోషల్ పోస్ట్ ఛానల్ ద్వారా ధర్మ సందేహాలు కార్యక్రమంలో మీకు తప్పకుండా అందిస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.